ప్రెజెంట్ సినిమా రంగానికి సంబంధించి గేమ్ చేంజర్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా అసలు ఆ సినిమా గురించి ఏదైనా కొంచెం చెప్పినా కూడా అందరూ ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు. మరి రామ్ చరణ్ అయితే ఒక విధంగా ఆయన కొంచెం స్టోరీ ప్రిడిక్షన్స్ అన్నీ ఇచ్చేసారని అనుకోవచ్చు. డల్లాస్లో అదేవిధంగా మన జరిగిన ఒక మీట్స్లో ఇంకా సూర్య గారి గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు ఈయనకి నాకు కొన్ని సీన్స్ ఉన్నాయి, అవైతే మీకు పక్కా మీరు లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు. అసలు ఎలా ఉండబోతుంది అంటే మీరు ప్రిడిక్ట్ ఎలా చేస్తారు, మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి అనుకోవచ్చు గేమ్ చేంజర్లో? ఖచ్చితంగా మనం అందరికీ టీజర్ ద్వారా అర్థమైన స్టోరీ అయితే ఇదే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ పెడతారు వాళ్ళ నాన్న శ్రీకాంత్ గారును, అలాగే రామ్ చరణ్ గారు. సో ఆయనకి క్యారెక్టర్ పేరు అప్పన్న అని అన్నయ్య శంకర్ గారు కన్ఫర్మ్ చేశారు. సో వాళ్ళు ఒక అభ్యుదయం పార్టీ అని పార్టీ పెట్టి దానిలో నుంచి మోసపోతారు చరణ్ క్యారెక్టర్. సో అది మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అది ఎక్కడ కూడా రివీల్ చేయట్లేదు. దాంట్లో ఆయన ఎలా ఉంటారు, ఆయన యాటిట్యూడ్ ఏంటి, అట్లాగే అంజలి గారి ఫేస్ ఎట్లా ఉంటుంది ఏంటి, అసలు ఆయన వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనే చిన్న టీజర్లో కూడా ఎక్కడ చూపించట్లేదు వాళ్ళని. సో విడివిడిగా ఇద్దరిని చూపించారు, కానీ ఇద్దరు అసలు వాళ్ళ బాండింగ్ సాంగ్ కూడా ఉందంట వాళ్ళ మీద, అది ఎక్కడ లీక్ చేయలేదు. అట్లానే ఇంకా అతనికి ఆ చిన్నప్పటి నుంచి కొడుక్కి ఉండే రివెంజ్ ఏదైతే మోసపోయారో తండ్రి, సో వచ్చి పొలిటికల్ వ్యవస్థను మార్చాలి బాగా చదువుకుని అనే దేంతో ఫస్ట్ స్టూడెంట్గా ఉండి ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్గా మారి, సో తనకు అర్థం అవుతుంది ఇక్కడ ఉంటే మనం మార్చలేము, నెక్స్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్గా మారి, సో తర్వాత అర్థమవుతుంది ఇక్కడున్నా కూడా మనం మార్చలేము, తర్వాత అప్పుడు పొలిటికల్ లీడర్గా కూడా వెళ్తారనమాట. మనకి ఎక్కడ ఐఏఎస్గా చూపించారు, పొలిటికల్గా కూడా ఒక గ్లిమ్స్ కనిపిస్తూ ఉంటుంది ఎండింగ్లో, బట్ ఐపీఎస్ ఎక్కడ చూపించారు సినిమాలో చూడాలి ఇంకా మనం. అంతే, అది సర్ప్రైజింగ్ క్యారెక్టర్, అది ఉందని ఎవరికీ తెలీదు. సో కే రామనందన్ అని ఒక దాన్ని ఏమంటారు, ఇక్కడ బ్యాచ్ ఉంటుంది కదా నేమ్ ప్లేట్, సో దాంతో ఒక సేమ్ కొంచెం ఇదే క్లీన్ షేవ్తో ఉన్న లుక్కే ఉంది. సో అది ఎక్కడ కూడా రివీల్ అవ్వలేదు. మరి ఏమన్నా పోస్టర్స్ బిఫోర్ రిలీజ్ ఏమన్నా లీక్ చేస్తారేమో, అది చూడాలి. సో మనమైతే ఇప్పుడు లీక్ చేసేసినట్టే అది ఆ పోలీస్ లుక్ ఉందని చాలామందికి తెలియదు. సో ఏంటంటే ఇన్ని లేయర్స్ అంటే రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు ఒక మాట చెప్తారు ఎప్పుడు రంగస్థలం టైంలో, రామ్ చరణ్కి సరైన క్యారెక్టరైజేషన్స్ పడితే కనుక తను వేరే లెవెల్లో రెస్పాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా నేను అందుకే రంగస్థలంలో ముందు క్యారెక్టర్ మంచిగా రాసుకున్నానని చెప్పి, సో ఇప్పుడు అదే RRRలో కూడా మంచి క్యారెక్టర్ పడింది. ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్లో కూడా ఇన్ని క్యారెక్టర్స్ అంటే దాదాపు 3 పాత్రలు పోషించాలి. సో 3 వేరియేషన్స్ చూపించాలి. ఖచ్చితంగా స్క్రీన్ ప్లే ఏమాత్రం బాగున్నా కానీ ఇండస్ట్రీ హిట్ రేంజ్ అయిపోద్ది సినిమా ఖచ్చితంగా. అలాగే ఎస్జే సూర్య గారు ఆయనతో కలిసి పోటీ పడి నటించడం చాలా టఫ్ టాస్క్ అని అందరు హీరోలు చెప్తారు. సో రామ్ చరణ్ గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే ఆయన బయట క్యారెక్టర్ కూడా అట్లానే ఉంటుంది, ఎలా సినిమాలో ఉంటారు అంతే విధంగా అగ్రెసివ్గా ఉంటారు బయట. సో ఎందుకంటే ఆయనకు డైరెక్టర్గా కూడా క్రాఫ్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆయన చాలా ఓన్ చేసుకుని చేయగలుగుతారని చెప్పారు చరణ్ గారు. ఇంకోటి చాలా మంది హీరోస్కి ఒక ఇది యాక్చువల్లీ చాలా మంది చాలా బాధగా చెప్తూ ఉంటారు, ఎస్జే సూర్య గారు ఉన్నారంటే మేము ఆ సీన్లో హైలైట్ అవ్వమని తెలుసు, వి ట్రై అవర్ 100%. అంతనే సరిపోదా శనివారం సినిమాలో పక్కన నాని ఉన్న చాలా మందికి ఎస్జే సూర్య పైనకే వెళ్తూ ఉంటుంది. ఈవెన్ ఈ దాంట్లో కూడా వచ్చిన టీజర్లో ఆయన ఒక జస్ట్ ఒక 3 seconds అట్లా ఉంటారు, దానికి ఆయన లుక్ కూడా అరే ఈయనంటే కొత్తగా కనిపిస్తున్నాడు అన్నట్టుగా. అంటే యాక్చువల్లీ ఎస్జే సూర్య గారు కూడా హీరోగాను తమిళ్లో సినిమాలు చేశారు, బట్ ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్, డైరెక్షన్ ఎక్స్పీరియన్స్, హీరో ఎక్స్పీరియన్స్, అలా యాక్టర్గా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకే ఆయన అవలేలాగా చేయగలుగుతారు. అవతల ఎలాంటి యాక్టర్ ఉన్నా కానీ ఆయన పొటెన్షియల్ ఆయన చూపించుకోగలుగుతారు. మరి ఆయనకు శంకర్ గారితో పనిచేయడం కూడా ఆయన డ్రీమ్ అని ఆయనే చెప్పారు. సో ఖచ్చితంగా 100% ఆయన కోసం ఇచ్చాను, ఆయన ఏదైతే అది ఇచ్చానని చెప్పి చాలా క్లియర్గా చెప్పారనమాట. సో ఈ సినిమా చక్కగా టామ్ అండ్ జెర్రీ లాగా వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఉండబోతుంది. అలాగే రామ్ చరణ్ గారి క్యారెక్టర్లో ఇన్ని లేయర్స్ నాకు తెలిసి చాలా ఫస్ట్ టైం అనుకోవచ్చు, ఇన్ని లేయర్స్ ఒకే సినిమాలో. సో డబల్ పోజ్ నాయకులు వాటిలో చేశారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక 4-5 లేయర్స్లో ఆయన కనిపించడం నిజంగా ఫ్యాన్స్కి అయితే ఫుల్ ట్రీట్ అని చెప్పొచ్చు.